2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ, నేను మీ కెజియా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి ఫేవరెట్ స్నాక్ అయినా సమోసా దగ్గరికి వచ్చేసామండి. అదే అమీర్పేటలోని సమోసా వాళ్ళ షాప్ అన్నమాట. అది ఎలా తయారు చేస్తారు, ఎన్ని రకాల సమోసాలు ఉంటాయి, ఈ బిజినెస్ గురించి ఒక కన్నేసేద్దాము అప్పదండి. నమస్తే సార్. నమస్తే నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు మొహమ్మద్ బుర్హాన్. మొహమ్మద్ బుర్హాన్ గారు, ఈ బిజినెస్ చేయాలని మీకు ఎలా ఐడియా వచ్చింది? మాకు మా బావ చేస్తుండే 84లా నేను అక్కడ వచ్చినా, నేను కూడా ఈ ఫీల్డ్లో మళ్ళీ దిగిన. ఎలా అనిపించింది స్టార్టింగ్ చేసినప్పుడు? ఫస్ట్ హోటల్లో ఇస్తుండే, మేము చేసి మా సమోసా ఫ్యాక్టరీ ఉండే, హోటల్లో ఇస్తుండే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇది హోటల్లో బంద్ అయిపోయినాయి. ఒక్కొక్క కౌంటర్ మాది ఇప్పుడు 3 కౌంటర్లు ఉన్నాయి. 3 కౌంటర్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? టోలీ చౌకి, మెహదీపట్నం, ఇక్కడ బాగా రన్ అవుతున్నాయండి. నడుస్తున్నాయి, మినిమం నడుస్తున్నాయి. మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మన దగ్గర వెజ్ ఆనియన్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, ఎగ్ సమోసా, చికెన్ సమోసా అన్నీ కూడా జబర్దస్త్గా నడుస్తున్నాయి అంటారు. మంచిగా ఉన్నాయి. క్వాలిటీ ఇస్తాం మేము, మంచి క్వాలిటీ ఇస్తాం మేము. ఆ క్వాలిటీతో నడుస్తాయి మాది సమోసా. ఓకే, మన హైదరాబాద్లో చాలా సమోసా షాప్స్ ఉన్నాయి కదా, మన దగ్గర స్పెషాలిటీ ఏంటి? మన దగ్గర ఇది వెరైటీ టేస్ట్, మనం టేస్ట్ మంచిగా ఇస్తారు మన దగ్గర, అందుకోసం వస్తాయి గిరాకులు. మన దగ్గర టేస్ట్ అనేది క్వాలిటీగా, క్వాలిటీ టేస్ట్ ఉంటుంది. చాలా బిజినెస్లు ఉన్నాయి కదా మనకి, హైదరాబాద్లో చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, మరి మీరు దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? మా ఫీల్డ్ మా పెద్దోళ్ళు కూడా చేసినాం కదా, ఆ ఫీల్డ్లో నేను వచ్చిన ఒక్కడు. ఫ్యామిలీతో అలాగ వచ్చేసారు. మా ఫ్యామిలీ బిజినెస్ అనుకోవచ్చు. మా ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి, మా కొడుకులు కూడా వచ్చినాయి ఇళ్ళనే. దీన్ని, ఈ బిజినెస్ ని మీరు పార్ట్ టైంగా చేస్తున్నారా లేకపోతే ఫుల్ టైంగా చేస్తున్నారా? ఫుల్ టైం చేస్తామమ్మా, ఫుల్ టైం. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, ఏ టైంకి? స్టార్ట్ పొద్దుగాల 7 గంటలతోని మాల్ మెటీరియల్ పట్టీలు తయారు చేసుకుంటారు. ఇక్కడ షాప్ ఓపెన్ 1 గంటకు అవుతాయి, మధ్యాహ్నం 1 గంటకు షాప్ ఓపెన్ అవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? సాయంత్రం 9, 9:30 దాకా ఉంటాయి. గిరాకీ ఎప్పటి వరకు నడుస్తుందా మనకి? స్టార్ట్ అవుతాయి 2 గంటలతోని గిరాకీ స్టార్ట్ అవుతాయి. అంటే 1, 2 అనేది మేకింగ్ చేస్తారా, తయారు చేస్తారా? దీనికి మీరు ఎంతమంది ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తారు? పట్టీలు తీయడానికి 4, 3 ఉంటారు. మసాలా తయారు నేనే చేస్తా సొంతం. అది టేస్ట్ ఎవరికి చెప్పాను, అది సీక్రెట్ ఉంటుంది. ఒరిజినల్ గరం మసాలా అన్ని వేసి తయారు చేస్తా, అది అన్ని తయారు చేస్తారు. ఒక్కడిని తయారు చేసి తెస్తా. బిజినెస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది మేము మా బిజినెస్ యాక్చువల్ 84లా రెడీ అయినాయి. ఇది 2000తోని కౌంటర్లు పెడుతున్నాం మేము. 2000 నుంచి కౌంటర్స్ పెడుతున్నారు అన్నమాట. లేకుంటే ఫ్యాక్టరీ ఉండే, దానిలో సైకిల్ మీద వేసుకొని హోటల్లో సప్లై ఉండే మాది. స్టార్టింగ్ సైకిల్తో స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇంకా చాలా బ్రాంచెస్ పెట్టారా? ఓకే చాలా పెట్టారు. మనది ఎలా నడుస్తుంది బిజినెస్? అది ఒకటి మదీనా బిల్డింగ్ కాడ కూడా ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 బ్రాంచెస్ నడిస్తే నార్మల్ మాది వెళ్ళిపోతాయి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ లో? స్టార్టింగ్ అది యాదలే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఆయన పెద్దోళ్ళు చేసినా కదా, మా బావ మా అన్న, అది యాదలేదు. ఎంత అవుతుంది అన్ని ప్రొడక్ట్స్ కొనడానికి? ఎలా అవుతుంది, ఎంత అవుతుంది? అవుతుందమ్మా ఒక 4-5 వేలు ఇంత అవుతుంది. కొననీకే జీతం ఇవ్వాలి, మళ్ళా మాదికి జీతం వెళ్ళాలి, నడుస్తా వెళ్తుంది. దేవుడు ఇచ్చేస్తాడు. మీరు ఎంత వస్తుంది రోజుకి? వస్తాయి ఒక 1000 రూపాయలు, 800 ఇట్లా వస్తాయి ఒక్కొక్క మనిషికి. షాప్ చూస్తుంటే చాలా గిరాకీ ఉన్నట్లుంది. 800, 1000 రూపాయలు వస్తాయి ఒక్కొక్క మనిషికి అంటున్నాను నేను. మనిషికి 1000 రూపాయలు అలా వస్తాయి. 100, 1000 రూపాయలు అట్లా వస్తాయి. మొత్తం కలిపి ఒక 8,000, 9,000 ఇట్లా రోజుకి 8,000, 9,000 అలా వస్తాయి. గ్రేట్. అలాగైతే గనక స్టార్టింగ్ పెట్టినప్పుడు ఈ బిజినెస్ గురించి ఎవరికి తెలియదు కదా? తెలియదు. అప్పుడు స్టార్టింగ్ చికెన్ సమోసా, కార్న్ సమోసా, ఎగ్ సమోసా ఏం లేకుండే, ఓన్లీ ఆనియన్ సమోసా ఉండే. అప్పుడు మీకు ఎలా అందరికి తెలిసేలా ఎలా చేశారు? ఏంది స్టార్టింగ్ ఈ బిజినెస్ ఇక్కడ పెట్టినప్పుడు ఎవరికి తెలుసుండేది కాదు. వెయిట్ చేసినాం కదా మేము, పెట్టి ఒక 4 నెలలు 5 నెలలు వెయిట్ చేసినాం. దాని తర్వాత పబ్లిసిటీ అయింది, గిరాకు వస్తుంది, అట్లా గిరాకు వస్తుంది. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎవరు మనుషులు రాకపోతే కొంచెం స్ట్రగుల్ పడ్డారా? చాలా కలిసి పడ్డాం మేము.
తీసేయాలి, అది ఇది అనుకోవాలి. చేంజ్ చేసినాం, కౌంటర్ ఇలాగా పెట్టినాం, ఆ కౌంటర్ అలా పెట్టినాం, చేంజ్ చేసినాం. చాలా కష్టం పడితేనే అవుతుంది. ఎవరైనా కొత్తగా ఇలాగ సమోసా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సమోసా బిజినెస్ నేను గ్యారంటీ ఇస్తా. పని వస్తే పెట్టాలి, లేకుంటే ఏం లేదు. నాకు మొత్తం పని వస్తాయి. నా ఇంటి పిల్లగాళ్ళు ఎంబీఏ చేసి నా ఇంట ఉన్నాడు నా కొడుకు, తో చేస్తున్నాం. ఒక్కడు ఇట్లా చూసుకొని సమోసా బేరం చేద్దామంటే రావు, ఎవరికి రావు. అదేంటి ఇప్పుడు ఎంబీఏ చేసి ఇప్పుడు సమోసా బిజినెస్ రన్ చేస్తున్నారా మీ సన్? నా సన్ ఇంకా ఏం చేయాలి, జీతంకు కొల్లు లేవు. ఇస్తే కూడా 12,000 15,000 అక్కడ హైటెక్ సిటీలో జాబ్ చేస్తే నే వద్దు రా పోయి చూద్దాం ఇంకా సరే అని ఇట్లా. ఇప్పుడైతే సమోసా బిజినెస్ తో ఫ్యామిలీ అంతా మంచిగా రన్ నడుస్తుంది. ఈ బిజినెస్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, ఎందుకు పెట్టాంరా బాబు అని? చాలా అయినాయి. పని చేసేటప్పుడు కష్టం అయితే తక్లీఫ్ అయితే చూస్తాం. అరే ఈ ఫీల్డ్లో ఏం వచ్చిందిరా బాయ్. ఆ కొడుకులకు కూడా చెప్తా నేను, ఇన్ని చదువు పెట్టినా మీకు ఏమి ఇక్కడ జాబ్ చేయలే, ఈ ఫీల్డ్లో చేంజ్ చేసుకోవాలి ఫీల్డ్ అని. మళ్ళా ఇక్కడ మనం స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎంత క్రౌడ్ వస్తున్నారు కదా, ఆ ట్రాఫిక్ అలాంటివి ఏమి ఇబ్బందులు రాలేదా? ఏం ప్రాబ్లం కింద ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం కాలే మాకు ఇంకా ట్రాఫిక్. అందుకే అవునన్నా కాలే. ఇంకా మన దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, లీస్ట్ ఏంటి, హైయెస్ట్ ఏంటి ప్రైజెస్? అంటే ఆ సమోసా ఆనియన్ సమోసా మనం 20కి 4 ఇస్తున్నాం. యాక్చువల్ అది కూడా 20కి 3 అమ్మాలి. దానికి ఒక్కటి నేను అది పెట్టినా తక్కువ, వేడే నిలవాలి అని. ఆనియన్ సమోసా 20కి 4, స్వీట్ కార్న్ 20కి 3, ఎగ్ 20కి 3, చికెన్ 20కి 2. ఇంకా డిఫరెంట్ సమోసాస్ ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే అది చాలా ప్రేమ ఏమన్నా, ఇంకా నూనె ప్రేమ అయితే, పిండి ప్రేమ అయితే రేట్ పెరుగుతుంది. ఇంకా స్పెషల్గా వెరైటీ సమోసాలు వచ్చేసి వెరైటీ నేను తీస్తా నేను. ఇంకా వేరే ఇంకా స్టార్టింగ్ నేను గోబీ 65 సమోసా కూడా పెట్టినా. ఇప్పుడు నేను ఒక్కడితో ఇంకా అవుతలేదని తీసేసిన. అది క్వాలిటీ మెయింటైన్ చేయనీకే గోబీ 65 కూడా చేస్తా నేను, ఆలు సమోసా కూడా చేస్తా. అన్నీ చేశారు. సన్ కూడా మీకు హెల్ప్ చేస్తారు కదా? సన్కు ఈ పని రావు, ఓన్లీ సేల్ చేస్తారు, మీద పని చేసుకుంటారు. వాళ్ళు చదివాను కదా అమ్మా. మీ సీక్రెట్ మీ సన్నకు కూడా చెప్పలేదా? సమోసా ఎలా, మసాలా ఎలా కలపాలి? వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ముందల రాని నేను చెప్పను కూడా. ఎందుకు వాళ్ళు వేరే ఫీల్డ్లో చేద్దాం, మనం చేసినాం, మా పెద్దోళ్ళు చేసినాం, వీడికే ఎండ్ చేద్దాం. అదేంటి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ కదా? నేను ఉన్నా కదా, చేస్తున్నా కదా. అయితే మీ సీక్రెట్ మీ ఫ్యామిలీకి కూడా చెప్పనంటారు, మసాలా సీక్రెట్? చెప్పను. నువ్వు మా కొడుకు, చిన్న కొడుకుకు తెలుసు. రోజు ఎక్కువ తక్కువ ఉంటాయి, రోజు అలాగ వేయాలి కదా అమ్మా. ఇవాళ కొంచెం చేస్తే కొన్ని వేయాలి అన్ని మసాలాలు, చాలా చేస్తే అది నేను ఫిక్స్ ఉండదు కదా మసాలా ఇవన్నీకే. రోజుకి ఎంతమంది వస్తారు మన దగ్గరికి? అది లెక్క పెట్టలేనే. నార్మల్గా మామూలుగా ఒక అంచనాకి ఎంతమంది వస్తారు? ఎట్లా చెప్పాలి చెప్పు. నేను వస్తుండే ఒక 300-400 ఇట్లా వస్తుండే. గ్రేట్. మీరు ఇంతకాలం నుండి చేస్తున్నారు కదా బిజినెస్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది కంటిన్యూ అవుతుంది లేకపోతే ఎక్కడైనా ఆపేద్దాం అలా అనిపిస్తుందా? లేలే, కంటిన్యూ చేయాలి అని ఉన్నాయి నాకు. ఏది ఏమైనా కంటిన్యూ చేస్తా. ఎక్కువ ఉంటే ఎక్కువ రేట్ పెరుగుతాం, చేద్దాం. ధర తక్కువ, ప్రాఫిట్ తక్కువ వస్తాయి. అప్పుడు చేయాలి కదా, మళ్ళీ ఇడిసిపెట్టి ఎక్కడ పోవాలి? మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి చేస్తారు మీరు? మా కస్టమర్కి అట్రాక్ట్ చేయడానికి మంచిగా మాట్లాడతాం మేము. కస్టమర్కి రెస్పెక్ట్ చాలా ఇస్తాం. కస్టమర్ మాట మీద వస్తారు. మాట మంచిగా ఉంటే ఎట్లా వస్తుంది మా కస్టమర్ అట్లా. బాగా మీరు వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం బాగుంటుంది అంటారు. అందరూ వస్తున్నారు. ముఖం చూసి గిరాకు నేను టోపీ వస్తాయి. అంకుల్, మన దగ్గర ఎన్ని సమోసాలు తయారవుతాయి? రోజుకి ఎన్ని సమోసాలు పోతాయి? సమోసాలు అంటే 700, 800, 600 మీదనే అవుతుంది. 900 ఇప్పుడు ఆ దినాలు ట్రాఫిక్ పబ్లిక్ చాలా ఉంటే చాలా వస్తాయి. మాక్సిమం ఏ సమోసా, ఏ టైప్ ఆఫ్ సమోసా? చాలా సమోసా అంటే వెజ్ ఆనియన్ సమోసా పోతుంది. వెజ్ ఆనియన్ సమోసా అందరూ సమోసా చాలా పోతుంది. ఇది స్వీట్ కార్న్, చికెన్, ఎగ్ కూడా ధర ఎక్కువ పోతుంది.
ఈ 2 సమోసాలు చికెన్ స్వీట్ కార్న్ నార్మల్గా నడుస్తారు. నార్మల్గా నడుస్తాయి. అంకుల్, మీ సమోసా వాళ్ళ బిజినెస్ ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి కనబడుతుంది. ఇంకా బ్రాంచ్ వేయాలి, ఎక్కడన్నా ప్లేస్ దొరికితే చూస్తా, నేను కూడా చూస్తున్నా. ప్లేస్ దొరికితే ఎక్కువ చేద్దాం. ఇంకా చేయండి, ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, మన దగ్గర వర్క్ ఉంటే కనుక ఎక్కడ వర్కర్స్గా పనిచేసే అవసరం లేదంటూ ఒక చిన్న మసాలా సీక్రెట్తో ఇంత పెద్ద బ్రాంచెస్ని ఓపెన్ చేసిన ఒక మొహమ్మద్ జీ యొక్క సక్సెస్ స్టోరీ. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ సమోసా టేస్ట్ చేయాలనుకుంటే మన అమీర్పేట్లోని ట్రెండ్స్కి ఆపోజిట్లో ఉన్నదన్నమాట. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. కెమెరామెన్ చండీతో కెజియా సైనింగ్ ఆఫ్.